అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి గ్రూప్ సి సివిలియన్ ఫోర్స్ కింద అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 01/2025 అండి. సో ఇది వచ్చేసరికి రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసి ఏమేమి రిలీజ్ అయ్యాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఆ నుంచి ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఫీజు అంతా కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అండి. సో మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ 148 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 10 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి హిందీ టైపిస్ట్ అండి. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కుక్ అండి, ఓజీ. సో ఇది వచ్చేసరికి మొత్తం 12 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. క్యాస్ట్ వైజు ఓసీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, ఓబీసీ వాళ్ళకు ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, ఆ నుంచి ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ వాళ్ళకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎన్ని జాబ్స్ రిలీజ్ అయ్యాయి అన్నీ కూడా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టోర్ కీపర్ అండి. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 16 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి కార్పెంటర్ అండి. కార్పెంటర్ వచ్చేసరికి 3 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పెయింటర్ కూడా వచ్చేసరికి 3 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఎంటీఎస్. ఇవి వచ్చేసరికి మొత్తం 53 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 23, ఓబీసీ వాళ్ళకు 11, ఎస్సీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 జాబ్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2 అండ్ ఈఎస్ఎం వాళ్ళకు వచ్చేసరికి 5 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి మెస్ స్టాఫ్ అండి. ఇవి వచ్చేసరికి 7 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని తర్వాత లాండ్రీ మ్యాన్ అండి. లాండ్రీ మ్యాన్ వచ్చేసరికి మొత్తం 3 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి హౌస్ కీపింగ్ స్టాఫ్ అండి. వీటికైతే మొత్తం 31 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటిలో ఏంటంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 14, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వాల్కనైజర్ అండి. ఇది వచ్చేసరికి 1 జాబ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ వన్ వచ్చేసరికి సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వచ్చేసరికి 8 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇవండి ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఆఫీసర్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి అయితే మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 148 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ అండి, అస్సాం లొకేషన్ నుంచి. ఇదైతే 1 జాబ్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఆఫీసర్ వచ్చేసరికి హర్యానా లొకేషన్ అండి. సో ఇది వచ్చేసరికి 1 జాబ్ అయితే వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో అది కూడా ఏంటంటే హిందీ టైపిస్ట్ కింద అయితే జాబ్ వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఆఫీసర్. ఇది వచ్చేసరికి న్యూఢిల్లీ లొకేషన్ నుంచి అండి. మొత్తం 3 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఫస్ట్ నేమ్ వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్ అండి, ఎల్డీసీ. పర్సన్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళు ఎవరు ఏ కేటగిరీకి ఎందుకు వస్తారనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అండి. ఈ ఏజ్ లిమిట్ అనేది ఏంటంటే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే 5 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు. నెక్స్ట్ ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చెక్ చేద్దాము. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్ అండి. ఇది పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 2 7th CPC కింద అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మనమైతే ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసరికి ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35 words per minute అయితే
వచ్చి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకైతే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మనకైతే హిందీ కూడా వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి హిందీ టైపిస్ట్ అండి. హిందీ టైపిస్ట్ కూడా సేమ్ మనకి లెవెల్ 2 కిందకి వచ్చి 7th CPC కింద అయితే మనకైతే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఇంటర్మీడియట్ చదివి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే మనకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసరికి స్టోర్ కీపర్ అనేది. ఈ స్టోర్ కీపర్ అనేది లెవెల్ వచ్చేసరికి లెవెల్ 2 7th CPC కింద అయితే మనకు ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనమైతే ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ డిజర్వబుల్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ స్టోర్స్ అండ్ కీపింగ్ అకౌంట్స్ ఇన్ ఏ స్టోర్ అండ్ కన్సర్న్ రిప్యూట్ ఇన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అండి, ఆర్డినరీ గ్రేడు. ఇది కూడా సేమ్ 7th CPC లెవెల్ 2 కింద అయితే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకైతే 10th క్లాస్ అయితే చదివి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో ఇంకోటి ఏంటంటే మనకు వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. లైట్ అండ్ హెవీ వెహికల్కి మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వెహికల్ మోటార్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కుక్ ఆర్డినరీ గ్రేడ్ అండి. ఇది వచ్చేసరికి లెవెల్ 2 7th CPC కింద అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మనకైతే 10th క్లాస్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకేంటంటే డిప్లొమా ఇన్ కేటగిరీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్ ఏ ట్రేడ్. అంటే మేబీ కుక్ అంటే కుకింగ్ వైజ్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి పెయింటర్ అండి. ఈ పెయింటర్ అనేది ఏంటంటే లెవెల్ 2 7th CPC కింద అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మనకైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే ఉండాలని చెప్తున్నారు. దానికి తగ్గట్టు సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు పెయింటర్గా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్రోప్రియేట్ ట్రేడ్ ఇన్ వైజ్ పెయింటర్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కార్పెంటర్ కూడా స్కిల్డ్ వచ్చేసరికి 7th CPC లెవెల్ 2 కింద అయితే మనల్ని అయితే ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకేంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అదేంటంటే దాంతోపాటు మనకైతే కార్పెంటర్లో మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మనం ఏమైనా చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి హౌస్ కీపింగ్ స్టాఫ్ అండి. ఇది వచ్చేసరికి లెవెల్ 1 కింద అయితే మనకు 7th CPC కింద అయితే ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకేంటంటే ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి లాండ్రీ మ్యాన్ అండి. ఇది కూడా సేమ్ లెవెల్ 1 7th CPC కింద ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. మనమైతే 10th క్లాస్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే. ఇంకోటి ఏంటంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి దోబీ ఫ్రమ్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి మెస్ స్టాఫ్ అండి. ఇది వచ్చేసరికి లెవెల్ 1 అండ్ 7th CPC కింద అయితే మనకు ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ వచ్చేసరికి మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాస్ అయితే చదివి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ వెయిటర్గా మనకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. వెయిటర్గా అండ్ వాషర్గా మనకైతే ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 11th వన్ వచ్చేసరికి టాస్కింగ్ స్టాఫ్ అండి. ఇది వచ్చేసరికి లెవెల్ 1 7th CPC కింద అయితే మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకేంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కింద అయితే మనల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో డిజర్బుల్ వచ్చేసరికి మనకి ఇవ్వడం జరిగింది 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ వాచ్మ్యాన్ ఆర్ లాస్కర్ ఆర్ జస్టర్నర్ అనే ఆపరేటర్ కింద గార్డెనర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాల్కైనర్ వచ్చేసరికి లెవెల్ 1 7th CPC కింద ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఇది వచ్చేసరికి మనకేంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండి, సేమ్ ఇది కూడా. సో ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకైతే అప్రోప్రియేట్ ట్రేడ్ మీద అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మనకైతే ఫస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో రిటర్న్ టెస్ట్ తర్వాత మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో సిలబస్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎల్డీసీ హిందీ టైపిస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకు సిలబస్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంటీఎస్, హెచ్కేఎస్, లాండ్రీ మ్యాన్, మెస్ స్టాఫ్ అండ్ వాల్కైనర్స్ అయితే ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అయితే సిలబస్ అయితే ఉండబోతుంది. అండ్ ఎవరైతే రిమైనింగ్ ఆల్ అదర్స్ పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ ఆర్ పోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే మీరు అప్లై చేసిన దాన్ని బట్టి క్వశ్చన్స్ అయితే అడుగుతామని అయితే చెప్తున్నారు. మనకేంటంటే ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే షార్ట్ లిస్టెడ్ అయితే మనకు స్కిల్ దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో రిటర్న్ టెస్ట్ అనేది 100% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. స్కిల్ ప్రాక్టీస్ అండ్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి ఓన్లీ క్వాలిఫై అయితే అవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఇట్లా అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకేంటంటే ఎప్పుడైతే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి లాస్ట్ 30 days వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఉందని అయితే చెప్తున్నారు. సో అప్లై చేసుకోవడానికి హౌ టు అప్లై ఆల్రెడీ మన వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో దీనికి లాస్ట్ డేట్ అయితే 30 days అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే తొందరగా అయితే అప్లై చేసుకోండి గైస్. ఎవరైనా కానీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ 10th క్లాస్ అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి సో మీరైతే అప్లై చేసుకోవడానికి ఈజీ అయితే అవుతుంది. అండ్ ఏంటంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఫొటోస్ అయితే ఉండాలి, అటాచ్డ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి గైస్, ఏమేమి ఎలిజిబిలిటీ ఏమేమి ఫాలో కావాలి ఏంటి అనేది అయితే. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. సో డేటెడ్ వచ్చేసరికి 7th May అని ఇచ్చారు. 7th May అంటే మేబీ 6th June 2025 వరకు అయితే మనకైతే టైం అయితే ఉంటుంది లాస్ట్ డేట్కి అయితే. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్.